క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఇప్పుడు మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే అప్లికేషన్స్ పంపకం మొదలైంది. అసలు అప్లికేషన్స్ ఇవ్వడం ఏమేమి చూసి అభ్యర్థులకు ఇస్తున్నారు, అసలు అప్లికేషన్స్లో ఉన్న కేటగిరీస్ ఏంటి అన్నీ ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాము. నమస్తే సార్. సార్ మీరు నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈసారి ఎలక్షన్స్ అయితే చాలా హోరాహోరీగా సాగుతోంది. సో మీరు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునే విధానం ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2-3 సార్లు వైఫల్యం అయితే చూసింది బీజేపీ. అంటే అధికార పార్టీ కానీ కాంగ్రెస్ కానీ చాలా పోటాపోటీగా ఉన్నాయి. సో అభ్యర్థులకి ముందుగా చెప్పండి, అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి ఒకసారి మాకు చూపించండి. వాళ్ళ పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రొఫార్మాను మేము ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పర్టికులర్స్ అన్ని, దాంతోపాటు వాళ్ళ రాజకీయ చరిత్ర, రాజకీయంలో గతంలో చేసినటువంటి విషయాలు, ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే అటువంటి వ్యక్తులు ఎవరైనా అది చేస్తే దాన్ని కూడా పరిశీలించేటువంటి ఆలోచన. రాజకీయ కేసులా లేకపోతే క్రిమినల్ కేసులు అనే విషయంలో కూడా పరిశీలించాల్సిన అవసరం వస్తుంది. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. ఈసారి ముఖ్యంగా పెట్టింది క్రిమినల్ కేసులు అవి ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నారు కదా. అంటే ఇది కాంగ్రెస్ దారిలోనే మళ్ళుతున్నారు అని అంటున్నారు. మీరు ఏమంటారు? కాంగ్రెస్లో మొదటి నుంచి కూడా చాలామంది క్రిమినల్స్ ఉన్నారు. అది యూపీ అటువంటి ప్రాంతాల్లో మేము అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. ఇవాళ యూపీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి అంచనా వేసినట్టు అయితే ఇక్కడ కూడా అటువంటి కల్చర్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం మేమంతా. అంటే ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని అప్లికేషన్స్ ఇస్తున్నారు సార్? దాదాపు మేము ఊహించని రీతిలో ఇప్పటివరకు ఒక్కొక్క దానికి 10, 12, 15 దాకా వచ్చినటువంటి సందర్భంలో ఇంకా ఇవాళ మంగళవారం కుండపోతు వర్షం ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు ఇవాళ 115 అప్లికేషన్స్ ఇప్పటివరకు రావడం జరిగింది. నిన్న 182 వచ్చినాయి. ఇంకా రేపటి నుంచి బాగా విరివిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తప్పకుండా ఆశామవులు చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. చాలా కొత్త వాళ్ళు కూడా ఇవాళ విద్యావంతులు, మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పోటీ చేయాలనుకుంటే చాలామంది ఉత్సుకత చూపిస్తున్నారు. మనం ఒకసారి మేడంతో కూడా మాట్లాడదాము. మేడం చెప్పండి, మహిళలు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వడానికి? వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది మన బీజేపీ తరపు నుంచి? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మహిళల పక్షపాతిగానే వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే పోయినసారి 18 ఎలక్షన్ అసెంబ్లీలో మరి 14 మందికి మహిళలకి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మహిళలు ఎక్కువ శాతం నామినేషన్ వేసుకుంటా ఉన్నారు. అంటే ఈ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల పార్టీ కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలన్నటువంటి నినాదంతో పార్టీ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా మేము రిజర్వేషన్ అనేది మేము చట్టసభల్లోకి అమలు పెట్టలేదు కావచ్చు పేపర్ రూపంలో, కానీ పార్టీలో పదవుల విషయంలో 33% రిజర్వేషన్ మేము ఇస్తూనే ఉన్నాం. అట్లనే ప్రతి విషయంలో కూడా 33%. కాబట్టి మహిళలు కూడా ఎక్కువ శాతం అప్లై చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, చెప్పండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అయితే 118కి 115 సీట్లు ఇచ్చేసింది. కాంగ్రెస్ కూడా చాలా స్పీడ్గానే ఉంది. ఇప్పుడు స్క్రీనింగ్ కమిషన్ అయింది, పీఈసీ చర్చలు జరుగుతున్నాయి. కానీ బీజేపీ కొంచెం ఆలస్యం ఎందుకు చేస్తోందంటారు? అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేసుకోబోతున్నారు ఇక్కడ? నిన్నటి నుంచి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 10వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకునేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. నిన్న ఒక్కరోజే 182 అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు కూడా దాదాపుగా 115 నుండి 120 వరకు 200 అప్లికేషన్లు తీసుకున్నారు. వాళ్ళు సమయానుసారంగా అది తిథి ప్రకారంగా వారికి అనుకూల ప్రకారంగా వాళ్ళు దినం మంచిగా ఉందా, సమయం మంచిగా ఉందా చేసి వాళ్ళు ఇస్తున్నారు. 200 ఫామ్స్ అయితే తీసుకున్నారు. ఈ 10th వరకు అందరు ఇచ్చేటటువంటి విషయం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మిగతా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీజేపీ మాత్రం మొదటి నుంచి 2018లో కూడా సేమ్ సిస్టమ్ ఇట్లనే తీసుకున్నాము. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా అవకాశం కల్పించారు. ఎందుకంటే బీజేపీలో మిగతా పార్టీల కంటే ఎక్కువ ఆశావాదులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి క్రింది స్థాయి కార్యకర్తలు కూడా మిగతా పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి ఉమ గారు, ఇంకోటి మన కొలన్ శంకర్ రెడ్డి అని రంగారెడ్డి జిల్లా సింగిల్ విండో చైర్మన్, ఈ విధంగా పెద్ద వ్యక్తులు కూడా ఈరోజు ఫామ్స్ ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రేపు ఎల్లుండి ఇంకా 5 రోజులు ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇచ్చే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించింది. అంటే ఇప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటారు సార్? అది అధిష్టానం చూసుకుంటుంది.
మా బాధ్యత ఏంటంటే వచ్చినటువంటి ఆశావాదుల యొక్క అప్లికేషన్ తీసుకోవడము, అదొక భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ స్టీరింగ్ కమిటీ ఉంది, వాళ్ళ దగ్గర పోతారు. వాళ్ళు విధి విధానాలు చర్చించి అధినాయకత్వంతో చర్చించి వారు ఏ విధంగా చేయాలన్నటువంటిది రేపు నిర్ణయిస్తారు. తర్వాత తప్పకుండా పబ్లిక్గా మీడియాకు కూడా చెప్పడం జరుగుతుంది ఏవే అంశాలు. దీంట్లో మొత్తం అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. దాంట్లో బయోడేటాలో ఏదైతే ఫామ్ ఇచ్చినామో, పేరు, ఏమి విద్యా అర్హతలు ఏంటిది, అతనికి ఏమైనా నేర చరిత్రలో ఏమైనా కేసెస్ ఉన్నాయా అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ ఇవన్నీ చేస్తూ ఉంది. రైట్ సార్, మీరు చెప్పండి, అంటే బీజేపీ కార్యకర్తలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా, సామాన్యులకు కూడా ఉందా ఈ అప్లికేషన్స్ పెట్టుకున్నవారు? భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త పార్టీగా గుర్తించినాం మేము. మొదటి నుంచి కార్యకర్తల పార్టీ అంటారు. నాయకులు ఉన్నప్పటికీ ఎంతమంది ఉన్నా ఏమున్నా కొత్త వాళ్ళు వచ్చినా కార్యకర్తలకే న్యాయం జరుగుతుంది. కార్యకర్తలు ఆశించిన కార్యకర్త అందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటే అర్హులు అందరూ కూడా అందరు సామాన్య కార్యకర్తలు కూడా ఇవాళ అది చేసుకుంటున్నాం. కింది స్థాయి కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా ఆశామావులుగా ఉండి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటున్నారు. మేడం, చివరిగా మీరు చెప్పండి, బీజేపీ గెలవడానికి ఈసారి ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది? ఈరోజు ప్రజలే ఇక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా తయారైనరు. ఇవాళ ప్రజలే ప్రతి ఒక్క ఆయుధం మాదిరిగా మాకు పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ కాషాయం జెండాను ఎగరవేయడానికి మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నది ప్రజలు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.